ది చెన్నై షాపింగ్ మాల్ శ్రావణ సంబరం కేజీ సేల్ నక్షి జ్యువెలరీ మేళా ఫ్లాట్ 50% ఆఫ్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ఒకప్పుడు క్యాన్సర్ అంటే భయపడే రోజుల నుండి ఇప్పుడు క్యాన్సర్ అంటే పర్లేదు ట్రీట్ చేసుకోవచ్చు అనే రోజులకి మనము డెవలప్ అయ్యాము. సో లేటెస్ట్గా టెక్నాలజీ కూడా అలాగే డెవలప్ అవుతూ వస్తుంది. అయితే మనకు క్యాన్సర్ ట్రీట్మెంట్లో రేడియేషన్ రోల్ ఎలా ఉంటుంది అండ్ ఎంత కీ రోల్ ప్లే చేస్తుందో డిస్కస్ చేద్దాం. ఈరోజు మనతో పాటు డాక్టర్ కిరణ్ కుమార్ గారు ఉన్నారు, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, ఇందాక నేను చెప్పినట్టుగా ఒకప్పుడు క్యాన్సర్ అంటే భయము, అసలు ఇంకా మనిషి ప్రాణాలు ఉండవేమో అనే స్టేజ్ నుండి ఇప్పుడు పర్లేదు ట్రీట్ చేసుకోవచ్చు అంటే రకరకాల క్యాన్సర్స్ డెవలప్ అయిన స్టేజెస్లో కూడా ట్రీట్ చేసుకోవచ్చు అన్న దాంట్లోకి వచ్చేసాం కదా. సో మెయిన్గా రేడియేషన్ ఆంకాలజిస్ట్ రోల్ ఏముంటుంది సార్ దీంట్లో? సో మీరు చెప్పినట్టుగా 25 సంవత్సరాల క్రితానికి ఇప్పటికి కూడా దెర్ ఇస్ లాట్ ఆఫ్ చేంజెస్, లాట్ ఆఫ్ డెవలప్మెంట్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ రేడియేషన్ ఆంకాలజీ. ఓకే. అప్పుడు మనం కోబాల్ట్ ఉపయోగించి రేడియేషన్ ట్రీట్మెంట్ చేసేవాళ్ళం క్యాన్సర్ డిసీజ్కి. ఇప్పుడు కోబాల్ట్ అనేది టోటల్గా కనుమరుగైపోయింది. లీనియర్ యాక్సిలరేటర్ అని చెప్పి న్యూ టెక్నిక్ ఆఫ్ రేడియేషన్ థెరపీ మిషన్ వచ్చింది. అందువల్ల మనం 90% ఆఫ్ ద ట్యూమర్స్ అన్నిటికీ కూడా ట్రీట్మెంట్ చేయొచ్చు. అయితే ఈ మిషన్ వల్ల ఏంటంటే ఎటువంటి క్యాన్సర్ అయినా సరే, సాలిడ్ ట్యూమర్స్ ఏదైనా సరే విత్ మినిమల్ సైడ్ ఎఫెక్ట్ డ్యామేజ్తో వీ కెన్ ట్రీట్ ఆల్ ద ట్యూమర్స్ అనమాట. అంత టెక్నాలజీ డెవలప్ అయ్యింది. అయితే ప్రతి క్యాన్సర్లో కూడా క్యాన్సర్ రేడియేషన్ ట్రీట్మెంట్ రోల్ ఉంటుంది అన్నిటికీ చెప్పలేము. బట్ 90% క్యాన్సర్స్కి ఈ రేడియేషన్ ట్రీట్మెంట్ అనేది చాలా అవసరం పడుతుంది. ఓకే. సో జనరలీ క్యాన్సర్ డిటెక్ట్ అయిన తర్వాత ఎలా ట్రీట్ చేయాలి ఏంటనేది వస్తుంది అండ్ దాని తర్వాత రేడియేషన్ కమ్స్ ఇన్ టు ప్లేస్ కదా. సో కొన్ని ట్రీట్మెంట్స్లో రేడియేషన్ ఆంకాలజీ ట్రీట్మెంట్ సైమల్టేనియస్గా జరుగుతుంటుంది కదా. సో ఇది ఎలా ఉంటుంది సార్? సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చాలా సార్లు ఈ క్యాన్సర్కి ట్రీట్మెంటు మల్టీ మోడాలిటీ అప్రోచ్, అంటే కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ, సర్జరీ, ఈ 3 కలిపి ఉంటాయి. చాలా క్యాన్సర్స్కి 2 కాకపోతే 3 అయినా సరే అవసరం పడుతుంది. చాలా కొన్ని క్యాన్సర్కి మాత్రమే ఓన్లీ కీమోథెరపీ కానీ ఓన్లీ సర్జరీ కానీ ఉపయోగపడుతుంది. సో ఎప్పుడైనా స్టేజ్ బట్టి దట్ డిపెండ్స్ అపాన్ ద స్టేజ్ ఆఫ్ ద క్యాన్సర్. మనం ఆ టైంలో రేడియేషన్ అడ్వైజ్ చేస్తాం. సర్జరీ అయిపోయినాక ఇస్తాము. సర్జరీతో పాటు కీమోథెరపీ చేసిన తర్వాత కూడా ఒకసారి మనం రేడియేషన్ చేయవలసి వస్తుంది. ఈవెన్ రేడియేషన్తో పాటు కీమోథెరపీ కూడా కలిపి చేయవలసి వస్తుంది. అలాగే చాలా వరకు కంబైన్డ్ మోడాలిటీ అప్రోచే క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఉంటుంది. అన్నీ కలిపి చేస్తేనే మనం 100% వరకు టోటల్గా క్యూర్ చేసే అవకాశం ఉంటుంది. అది అడ్వాంటేజ్ ఆఫ్ మల్టీ మోడాలిటీ క్యాన్సర్ ట్రీట్మెంట్. ఓకే సార్, క్యాన్సర్లో కూడా చాలా రకాలు ఉంటాయి కదా. సో ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్కి మనకు ఇప్పుడు రేడియేషన్ ఆంకాలజీ అనేది ఎక్కువ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది? ఎస్. సో చెప్పాను ఇందాక 90% ఆఫ్ ద క్యాన్సర్స్కి మనకి ఇప్పుడు ఏవైతే క్యాన్సర్స్ ఇన్సిడెన్స్ ఎక్కువగా ఉన్నాయో అందులో 90% ఆఫ్ ద క్యాన్సర్స్కి రేడియేషన్ ప్లేస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ రోల్ అనమాట. ఎక్కువగా సాలిడ్ ట్యూమర్స్ అంటాం. అంటే బ్లడ్ క్యాన్సర్స్ తీసేస్తే, అవి హిమటలాజికల్ మ్యాలిగ్నెన్సీస్ తీసేస్తే సాలిడ్ ట్యూమర్స్ అన్నిటికీ కూడా లైక్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్, నోట్లో క్యాన్సర్ కానీ, గొంతులో క్యాన్సర్ కానీ, అన్నవాహిక క్యాన్సర్ కానీ, స్వరపేటిక్ క్యాన్సర్ కానీ, వీటిలో రేడియేషన్ చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. అలాగే బ్రెయిన్ ట్యూమర్స్, లంగ్ క్యాన్సర్స్, బోన్ ట్యూమర్స్, అలాగే ప్రాస్టేటిక్ క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, ఇలాగ కామన్గా వచ్చేటువంటి క్యాన్సర్లు అన్నిటికీ కూడా రేడియేషన్ చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. ఏది ఎప్పుడు ఇవ్వాలన్నది దాని టైం బట్టి స్పెసిఫిక్ టైం ఉంటుంది. ఆ టైంలో మేము రేడియేషన్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం వాళ్ళకి. అలాగా ఈ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ 90% క్యాన్సర్స్లో రేడియేషన్ ట్రీట్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఓకే. సో మీరు ఇందాక మెన్షన్ చేసినట్టుగా రేడియేషన్, కీమోథెరపీ అండ్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా సార్. మీరు అన్నట్టుగా మల్టీ మొడాలిటీ అప్రోచ్తో వెళ్తూ ఉంటారు కదా. సో ఎలా డిసైడ్ చేస్తారు ఇది కాంబినేషన్ అని చెప్పేసి? ఏ కాంబినేషన్? కరెక్ట్. సో దట్ మెయిన్ థింగ్ ఏంటంటే డిసైడింగ్ ఫ్యాక్టరు పేషెంట్కి టాలరెన్స్. ప్రతి పేషెంట్ కూడా కీమోథెరపీ టాలరేట్ చేయలేరు. ఇంకొకటి స్టేజ్ ఆఫ్ ద డిసీజ్. జబ్బు 3వ దశలో ఉందా, 4వ దశలో ఉందా, 2వ స్టేజ్లో ఉందా, అవి ఆ స్టేజ్ బట్టి మనం మల్టీ మోడాలిటీ వెళ్ళాలా, సింగిల్ మోడాలిటీ వెళ్ళాలా అని డిసైడ్ అవుతుంది. అట్ ది సేమ్ టైం పేషెంట్ తాలూకా జనరల్ కండిషన్. మనం అన్ని ట్రీట్మెంట్లు చేసినా కూడా పేషెంట్ తట్టుకుంటారా లేదు తెలియదు కదా. కొంతమంది 90 ఏళ్ళ వయసు వాళ్ళు వస్తారు, 80 ఏళ్ళ వయసు వాళ్ళు వస్తారు. వాళ్ళకి అన్ని రకాల ట్రీట్మెంట్లు చేస్తానంటే తట్టుకోలేరు. సో ఇది కూడా ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్. ఏజ్ ఆఫ్ ద పేషెంట్, స్టేజ్ ఆఫ్ ద డిసీజ్, కోమార్బిడ్ కండిషన్స్, కొంతమందికి బీపీ, అదర్వైజ్ రిమైనింగ్ అదర్ హార్ట్ డిసీజెస్ ఉంటాయి. అటువంటివన్నీ కండిషన్స్ అన్ని మనం ఆలోచించుకొని పేషెంట్కి 3 రకాలు కలిపి చేయాలా, సింగిల్ మోడాలిటీ చేయాలన్నది మేము డిసైడ్ చేస్తాం. అట్లా. ఓకే. సో రేడియేషన్ అనేది ఎంత ప్రిసైజ్గా ఉంటుంది? ఎందుకంటే ఒక క్యాన్సర్ అనేది ఒక
పార్ట్ ఆఫ్ ద ఆర్గన్లో డెవలప్ అయినప్పుడు, ఆ సెల్ లెవెల్లో, టిష్యూ లెవెల్లో డెవలప్ అయినప్పుడు దాన్ని ప్రిసైజ్గా హిట్ చేసి దాన్ని డ్యామేజ్ చేస్తారు కదా. అయితే అది ఎంత ప్రిసైజ్గా ఉంటుంది సో దట్ ఆ చుట్టుపక్కల ఉన్న హెల్దీ టిష్యూస్ అనేవి డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి. కరెక్ట్, యూఆర్ రైట్, వెరీ గుడ్. ఈ చేంజెస్, ఈ డెవలప్మెంటే ఈ 25 సంవత్సరాల్లో కూడా మేము చాలా చూసాం. నేను 2000లో కంప్లీట్ చేసినప్పుడు పీజీ, అప్పుడు ఓన్లీ కోబాల్ట్ మాత్రమే ఉండేది. ఆ తర్వాత లీనియర్ యాక్సిలేటర్ అన్న మిషన్ రావడం, దానిలో కోబాల్ట్ కాకుండా ఆటోమేటిక్గా ఎనర్జీ, రేడియేషన్ కావాల్సిన ఎనర్జీని జనరేట్ చేసి ట్యూమర్ని టార్గెట్ చేసి జరిగేది. అందులో కూడా డిఫరెంట్ టెక్నిక్స్ ఉన్నాయి. అదే మిషన్ మీద మనం డిఫరెంట్ టెక్నిక్స్తో రేడియేషన్ చేయొచ్చు. ఇంటెన్సిటీ మాడ్యులేటెడ్ రేడియేషన్ థెరపీ అని, అలాగే వాల్యూమెట్రిక్ రేడియేషన్ థెరపీ అని, ఇమేజ్ గైడెడ్ రేడియేషన్ థెరపీ అని, అలాగే అడాప్టివ్ రేడియేషన్ థెరపీ. అంటే ఇవన్నీ కూడా స్లో బై స్టెప్ డెవలప్మెంట్స్ టు టార్గెట్ ద ట్యూమర్ వెరీ ప్రిసైజ్లీ. అలాగే అంతకన్నా ఇంకా మోర్ ప్రిసైజ్గా చేసేది ఏంటంటే స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ, స్టీరియోటాక్టిక్ బాడీ రేడియేషన్ థెరపీ, SBRT. ఇవన్నీ కూడా డిఫరెంట్ టెక్నాలజీ డెవలప్మెంట్స్తో, అట్ ద సేమ్ టైం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్తో we can target the only that tumor very precisely. Like మన సింధూర్లో ఆపరేషన్ సింధూర్లో వాడినట్టుగా ఈ బ్రహ్మోస్ ఇవన్నీ వాడి ఎంత స్పెసిఫిక్గా టార్గెట్ చేశారో, అలాగే మన రేడియేషన్ కూడా అంత స్పెసిఫిక్గా టార్గెట్ చేసుకుని ట్యూమర్ని మాత్రమే డ్యామేజ్ చేయొచ్చు. విత్ 1 millimeter చేంజ్ దీంతో డిఫరెన్స్తో వీ కెన్ టార్గెట్ ద ట్యూమర్. సో దట్ ఏంటంటే నార్మల్ టిష్యూ డ్యామేజ్ అవ్వకుండా వీ కెన్ సేవ్ ద నార్మల్ స్ట్రక్చర్ అండ్ నార్మల్ సెల్స్. వీ కెన్ కిల్ ద ట్యూమర్. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ న్యూ టెక్నిక్స్ ఆఫ్ రేడియేషన్. ఇందులో రాను లైక్ చెప్పాను ఇందాక మీకు, ఊపిరి తీసుకుంటున్నప్పుడు ట్యూమర్ మూవ్ అవుతుంటుంది. కానీ మరి ఊపిరి తీసుకున్నప్పుడు ట్యూమర్ మూవ్ అయితే దాన్ని టార్గెట్ చేయడం కష్టం కదా. సో దాన్ని మనం ట్రాక్ చేసి దాన్ని టార్గెట్ చేయడం కూడా ఫెసిలిటీ ఉంది. అట్లా అందులో కూడా డీప్ బ్రెత్ హోల్డింగ్ టెక్నిక్ అని, ట్రాకర్స్ అని చాలా వచ్చాయి డెవలప్మెంట్. దానివల్ల ఓన్లీ ట్యూమర్ని టార్గెట్ చేసుకుని వాళ్ళని కిల్ చేయొచ్చు. సో దట్ ట్యూమర్ టోటల్గా నయం చేసేయచ్చు. అంత టెక్నాలజీ డెవలప్ అయింది ఇప్పుడు నౌడేస్. బట్ ఒక మెయిన్ క్వశ్చన్ ఏంటంటే సార్, అసలు క్యాన్సర్ 100% క్యూరబులా ఇప్పుడు ఈ రోజుల్లో? ప్రతి వాళ్ళకి వచ్చే డౌట్ అదే. అయితే మరి ఈ డౌట్ వచ్చినప్పుడు క్యూరబులా కాదా అంటే పేషెంట్గా అదే టైంలో అవేర్నెస్ కూడా ఉండాలి. 100% క్యాన్సర్ క్యూరబుల్ ఎప్పుడంటే పేషెంట్ ఎర్లీ స్టేజ్లో మన దగ్గరకు వస్తే, ఎర్లీ స్టేజ్లో రావాలి. అంతా బాగా ముదిరిపోయి స్టేజ్ 3 అండ్ స్టేజ్ 4లో వస్తే టోటల్గా క్యూర్ అనేది ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఎంత టెక్నాలజీ డెవలప్ అయినా, అన్ని కొత్త మందులు, క్యాన్సర్ కీమోథెరపీ, ఇమ్యూనోథెరపీ డ్రగ్స్ వచ్చినా కూడా టోటల్గా క్యూర్ అవుతుందానికి అవకాశం లేదు. సో పేషెంట్ మన దగ్గరికి స్టేజ్ 1 ఆర్ స్టేజ్ 2 వస్తే టోటల్గా నయం చేయొచ్చు. సో దానికి కావాల్సింది ఏంటంటే పేషెంట్కి అవేర్నెస్ కావాలి. అలాగే పేషెంట్కు రెగ్యులర్గా స్క్రీనింగ్ జరుగుతూ ఉండాలి. క్యాన్సర్ స్క్రీనింగ్ అనమాట. కామన్గా వచ్చేటువంటి క్యాన్సర్ సర్విక్స్ అని, క్యాన్సర్ బ్రెస్ట్ అని, ప్రాస్టేట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్, ఇటువంటివన్నీ స్క్రీనింగ్ చేసుకుంటే ఎర్లీ స్టేజ్లో ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో పేషెంట్కి ప్రాపర్ ట్రీట్మెంట్ చేయడం వల్ల టోటల్గా మీరు అన్నట్టు 100% క్యూర్ చేయొచ్చు. దట్ అడ్వాంటేజెస్. సో మీరు మెన్షన్ చేసినట్టుగా ఎర్లీ క్యాన్సర్ డిటెక్షన్ జరిగితేనే రేడియేషన్కి కూడా మీకు ఇంకా తక్కువ సెషన్స్ ఆర్ తక్కువగా ట్రీట్మెంట్ వేసి ఉంటుంది కదా? అక్కడ ఏం లేదు. అక్కడ చిన్న పామైనా పెద్ద పామైనా దాన్ని ఒకలాగే కొట్టాలంటారు. అదేవిధంగా క్యాన్సర్ స్టేజ్ 1 ఉన్నా, స్టేజ్ 2 ఆర్ 3 ఉన్నప్పటికి కూడా దానికి ఫుల్ డోస్ ఇవ్వాలి. మనము యాంటీబయాటిక్ డోస్ 5 days 7 days వాడతాం కదా, ఈ మధ్యలో ఆపేయడం వల్ల వాళ్ళకి పేషెంట్కి రెసిస్టెన్స్ డెవలప్ అవ్వడం ఇలా జరుగుతుంది. అలాగే ఈవెన్ రేడియేషన్లో కూడా నెంబర్ ఆఫ్ సిట్టింగ్స్, మినిమం సిట్టింగ్స్ ఎన్ని ఉంటాయి, 25 సిట్టింగ్లని 30 సిట్టింగ్లని ఉంటాయి. ఆ డోస్ దానికి ఇవ్వాల్సిందే. అప్పుడే ట్యూమర్ సెల్ అనేది టోటల్గా కిల్ అవుతుంది. సో అది ఏ స్టేజ్లో ఉన్నా, ఎప్పుడు డిటెక్ట్ చేసినా కూడా ఇవ్వాల్సిందే. దానికి ఆ డోస్ పడితే కానీ అది టోటల్గా నయం కాదనమాట. ఏదో పేషెంట్ నాది ఎర్లీ స్టేజ్లోనే ఉంది కదా, 10 సిట్టింగ్స్ ఇస్తే తగ్గిపోతుందని అడుగుతారు. కానీ అందులో నో కాంప్రమైజ్, దానికి ఇవ్వాల్సిన డోస్ దానికి ఇవ్వాల్సింది. లేదంటే మళ్ళీ డెవలప్ అయ్యే ఛాన్సెస్, మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. సో జనరలీ క్యాన్సర్ ట్రీట్మెంట్లో సార్ ఫస్ట్ ట్రీట్ చేసిన తర్వాత ఏదంటే ఆర్గాన్ లేదంటే ఎక్కడ డెవలప్ అయినా కూడా ఆ పార్ట్ ఆఫ్ ద ఆర్గన్ తీసేసినా కూడా మళ్ళీ రేడియేషన్ చేస్తారు. దెన్ ఆఫ్టర్ దట్ ఆ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ రికర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో అలా అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి సార్? స్టేజ్ 1 అనుకోండి, రికరెన్స్ అవకాశం తక్కువ ఉంటుంది. అలాగే స్టేజ్ 3, స్టేజ్ 4, వాళ్ళు 4 అంటే ఆల్రెడీ అడ్వాన్స్ స్టేజ్ డిసీజ్. స్టేజ్ 3లో ఇవాళ ట్రీట్మెంట్ చేసి పూర్తి తగ్గినప్పటికి కూడా రికరెన్స్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి పేషెంట్ రెగ్యులర్ చెకప్లో ఉండాలి. ఫస్ట్ 5 years అట్లీస్ట్ మినిమం 5 years రెగ్యులర్ చెకప్లో, వన్స్ ఇన్ 3 months, వన్స్ ఇన్ 6 months, వన్స్ ఇన్ a year అలా రెగ్యులర్ చెకప్కి రావాలి. కంప్లైంట్ ఉన్నా లేకపోయినా కూడా. వాళ్ళు ఏంటంటే కంప్లైంట్ ఉంటేనే వెళ్దాం అనుకుంటారు. కానీ మేము వాళ్ళని పేషెంట్ని చెకప్ చేసి మన ఐడెంటిఫికేషన్లో కొత్తది ఏమైనా ప్రాబ్లం బయటపడవచ్చు. ఆ టైంలో మేము వాళ్ళకి కావాల్సినటువంటి బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ చేసి ఏదైనా ట్యూమర్ రికరెన్స్ వచ్చిందా లేదా అని చూసి
ట్రీట్మెంట్ అడ్వైజ్ చేస్తాం. సో అది రాకుండా ఉండడానికి కొత్తగా అయితే ఏముండదు. ప్రాపర్ ట్రీట్మెంట్ ముందైతే కంప్లీట్ చేసుకోవాలి. అయిపోయిన తర్వాత రెగ్యులర్ చెకప్లో ఉండాలి. అంటే వస్తే ఎర్లీగా ఐడెంటిఫై చేయడం కోసం. అందుకే సో రాకుండా అయితే ఆపలేము, బట్ రెగ్యులర్ చెకప్లో ఉండాలి, ప్రాపర్ ట్రీట్మెంట్ కంప్లీట్ తీసుకోవాలి. ఓకే సార్, ఆన్ వాట్ బేసిస్ డిసైడ్ చేస్తారు ఇన్ని సెషన్స్ పడతాయి వీళ్ళకి రేడియేషన్లో అని చెప్పి? ఎస్, అంటే పేషెంట్కి మనము రాడికల్ ట్రీట్మెంట్ అంటే వాళ్ళకి సర్జరీ లేదు, కీమో లేదు, ఓన్లీ రేడియేషన్ మాత్రమే వాళ్ళకి ట్రీట్మెంట్ అన్నప్పుడు మనము ఫుల్ డోస్ ఆఫ్ రేడియేషన్ ఎన్ని 30 సిట్టింగ్లు ఇవ్వచ్చు, 35 ఆర్ 33, కొంతమందికి 40 సిట్టింగ్స్ కూడా వెళ్తాం. ఓకే, ఎస్, డిపెండింగ్ అపాన్ ద డోస్ అనమాట. ఆ పేషెంట్కి సర్జరీ అయిపోయిన తర్వాత అయితే ఒక్కసారి మేము 15 సిట్టింగ్లు 25 సిట్టింగ్లు కూడా ఇస్తూ ఉంటాం. అంటే దట్ సర్జరీ అయితే ఒకలాగా, సర్జరీ కాకపోతే ఒకలాగా ఇస్తాం. ఇందాక మీకు నేను చెప్పాను SRS అనే స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ, విచ్ ఈజ్ ఏ లేటెస్ట్ అడ్వాన్స్డ్ టెక్నిక్ అనమాట. వాటిలో మనము 3 సిట్టింగ్లు 5 సిట్టింగ్లు కూడా రేడియేషన్ కంప్లీట్ చేయొచ్చు. సో ఇవన్నీ తర్వాత ఇంకొక టెక్నిక్ ఆఫ్ రేడియేషన్ ఏంటంటే బ్రాకిథెరపీ అంటాం. అంటే ఈ టెలిథెరపీలో కాకుండా ఇందాక చెప్పిందంతా టెలిథెరపీ. ఇప్పుడు బ్రాకిథెరపీ అంటే లిటిల్ బిట్ ఇన్వేజివ్ ప్రొసీజర్. అంటే ట్యూమర్ ఎక్కడ ఉందో ఆ ట్యూమర్ దగ్గర కానీ లోపల కానీ మనము రేడియేషన్ ట్రీట్మెంట్ నీడిల్స్ పెడతాం. అవైతే ఒక్కొక్కసారి 3 సిట్టింగ్లు, ఒక్కొక్కసారి 1 సిట్టింగ్, అది కూడా ఒక్కొక్కసారి 5 సిట్టింగ్స్ ఇచ్చి చేయవలసి వస్తుంది. సో డిసైడ్ చేయడానికి వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. పేషెంట్కి మనం ఎన్ని సిట్టింగ్లు ఇవ్వాలి, ఎంత డోసు ఇవ్వాలి, దాని మీద డిసైడ్ చేస్తాం. ఓకే, అండ్ ఆల్సో సార్ ఇప్పుడు ఒక్కసారి ట్రీట్ చేసుకున్నాము అంటే దాని నుండి బయటపడిపోయాము అని చాలామంది అనుకుంటూ ఉంటారు కదా. ఇందాక మెన్షన్ చేసినట్టుగా మళ్ళీ రికవర్ అవుతుంది అంటే కొంతమందికి 5 ఇయర్స్లో అవ్వచ్చు, కొంతమందికి 7 ఇయర్స్లో అవ్వచ్చు కదా. సో ఆ డ్యూరేషన్ మనం ఎలా అంచనా వేసుకోవాలి అసలు ఎలా? సో అదేంటంటే గ్రేడింగ్ అని ఉంటుంది ట్యూమర్కి. ఆ ట్యూమర్ గ్రేడ్ బట్టి అంత అగ్రెసివ్గా ఉంది, లేకపోతే కొంతమందికి మనం మాలిక్యులర్ బయాలజీ టెస్టులు చేస్తాం, వాటిలో కూడా ఎంత రిస్క్ ఉంది అని ఉంటుంది. అంతే తప్పితే నేను పేషెంట్ని చూసి వీళ్ళకి 6 నెలల్లో వస్తుంది, లేకపోతే 1 ఇయర్లో వెనక్కి వస్తారు, మళ్ళీ లేకపోతే 5 ఇయర్స్లో వస్తుంది మనం చెప్పలేము. బట్ డిపెండింగ్ ఆన్ ద అగ్రెసివ్నెస్ ఆఫ్ ద డిసీజ్ గ్రేడింగ్ కానీ, లేకపోతే Ki-67 ఉంటుంది, కొన్ని మార్కర్స్ ఉంటాయి. వీటి వల్ల మనకు తెలుస్తుంది వీళ్ళకి అవకాశం ఉంది అని తెలుస్తుంది, కానీ అది ఎప్పుడు వస్తుందో తెలియదు. సో వాళ్ళు అందుకే రెగ్యులర్ చెకప్లో చెప్తూ ఉంటాం, పేషెంట్కి అడ్వైజ్ ఇస్తాం. ఏంటి, ఒకవేళ రికరెన్స్ వస్తే ఏ సిమ్టమ్స్ ఉంటాయి, అటువంటి ఏమైనా కనబడితే వెంటనే రావాలి అని చెప్తాం. వాళ్ళు ఆ టైంలో తప్పకుండా రావాల్సి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ సార్, నిజంగానే క్యాన్సర్ అంటే ఫస్ట్ టైం వచ్చినా కూడా మళ్ళీ రికర్ అయినా కూడా సిమ్టమ్స్ ఏముంటాయి సార్? సో పేషెంట్కి ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్తో వచ్చారు, సర్జరీ అయిపోయింది, రేడియేషన్ కీమోథెరపీస్ కూడా అన్నీ అయిపోయినాయి. వాళ్ళకి ఏంటంటే ఒక 5 ఏళ్ల పాటు కొంతమందికి మేము ట్యాబ్లెట్స్ చెప్తాం వాడుకోమని చెప్పి, ఆ 5 ఏళ్ళ ట్యాబ్లెట్లు వాడతారు. బట్ ఈ కోర్స్ అవుతున్నప్పుడు కూడా అంటే 5 ఇయర్స్ పీరియడ్ ఇది నాట్ ఏ షార్ట్ టైం, 5 ఇయర్స్ పీరియడ్ లాంగ్ టైం. ఈ పీరియడ్లో కూడా మళ్ళీ రికరెన్స్ రావచ్చు. కామన్గా వచ్చేది ఏంటంటే వాళ్ళకి ఏదో అంతకుముందు సర్జరీ అయింది కాబట్టి అదే చెస్ట్ మీద లంప్ రావచ్చు మళ్ళీ కొత్తగా, లేకపోతే కొంతమందికి తలకాయ నొప్పి రావచ్చు, కొంతమందికి దగ్గు ఆయాసం రావచ్చు, కొంతమంది కడుపుల నొప్పి రావచ్చు. ఇవన్నీ కామన్ సిమ్టమ్సే. అయినప్పటికీ కూడా క్యాన్సర్ పేషెంట్ కొద్దిగా అవేర్నెస్ ఎక్కువగా ఉండాలి. కొంతమందికి బోన్ పెయిన్స్ రావచ్చు, బ్యాక్ పెయిన్ రావచ్చు, నడవడం కష్టంగా ఉంటుంది, కొంతమంది బై మిస్టేక్ కింద పడిపోతారు, ఫ్రాక్చర్స్ అవుతాయి. ఆ ఫ్రాక్చర్స్ ఒక్కోసారి బోన్ డిసీజ్, క్యాన్సర్ డిసీజ్ వల్ల ఫ్రాక్చర్స్ అవుతాయి, పడిపోతూ ఉంటారు. సో ఇటువంటి సిమ్టమ్స్ ఏమున్నా కూడా మళ్ళీ వెంటనే రావాల్సి ఉంటుంది. అలాగే కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ సర్విక్స్ అంటే గర్భసంచి దగ్గర వచ్చేటువంటి క్యాన్సర్, వాళ్ళకి రేడియేషన్ అయిపోయింది, కీమోథెరపీ అయింది, పేషెంట్ చాలా బాగున్నారు, కానీ కొద్ది రోజులు ఒక 1 ఇయర్ తర్వాత 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ బ్లీడింగ్ అవ్వచ్చు, మళ్ళీ వైట్ డిశ్చార్జ్ అవ్వచ్చు. ఇటువంటి సిమ్టమ్స్ మేము చెప్తాం పేషెంట్కి, ఇటువంటి ఏమైనా ఉంటే వెంటనే రండి అని. సో అవి ఉన్నా లేకపోయినా సరే పేషెంట్ మాత్రం చెకప్కి రావాలి. ఓకే, సో మీరు ఇందాక చెప్పినట్టు కీమోథెరపీ రేడియేషన్లో 20 సిట్టింగ్స్ 30 సిట్టింగ్స్ అవుతాయని అంటున్నారు కదా. సో మరి వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి సార్ లాంగ్ టర్మ్లో? ఎస్, సైడ్ ఎఫెక్ట్స్ అనేవి తప్పదు, చాలా ఉంటాయి. బట్ కంపేర్డ్ టు ద ఓల్డెన్ డేస్ కోబాల్ ట్రీట్మెంట్ కంటే కూడా ఈరోజు సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఇదివరకు స్కిన్ రియాక్షన్స్ చాలా ఎక్కువ ఉండేవి. అంటే కామన్గా వచ్చే రియాక్షన్స్ ఏముంటాయి చెప్తాను. కామన్గా వచ్చేది స్కిన్ రియాక్షన్స్. మనకు అందరికీ తెలిసిన రేడియేషన్ అనేది మన బాడీ పైనుంచి ఇస్తాం కాబట్టి స్కిన్ రేడియేషన్కి బాగా ఎక్స్పోజ్ అవుతుంది. అటువంటి వాళ్ళకి స్కిన్ రియాక్షన్స్ వస్తాయి బాగా. అంటే నల్లగా అవడము, బ్లాక్ అవుతుంది, లేకపోతే స్కిన్ కొద్దిగా పైన పొర ఊరిపోయడము, వైట్గా కానీ రెడ్గా కానీ అవ్వడం జరుగుతుంది. కొంతమందికి సివియర్ రియాక్షన్ ఉన్న వాళ్ళకి బ్లీడింగ్ కూడా అవుతుంది. దట్ ఈస్ గ్రేడ్ 4 అంటాం. బట్ అంత సివియర్గా ఉండదు. కొంతమందికి మనము హెడ్ అండ్ నెక్, థ్రోట్ క్యాన్సర్ కానీ, నాలుక మీద వచ్చే క్యాన్సర్ కానీ దేనికైనా రేడియేషన్ చేస్తే కొంతమందికి ఓరల్ మ్యూకోసైటిస్ అంటే లోపల నోరంతా కూడా పొక్కిందంటే చూసారా, రెడ్గా అయిపోతుంది. వాళ్ళు ఏమైనా తినడానికి కానీ తాగడం కానీ చాలా కష్టంగా ఉంటుంది, అదొకటి జరగవచ్చు. కొంతమందికి మోషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ పొట్టకు రేడియేషన్ ఇస్తున్నాను అనుకోండి, లూజ్ స్టూల్స్ ఉంటాయి. కొంతమందికి యూరిన్ బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది. ఇలా దీస్ ఆర్ ద కామన్ సైడ్ ఎఫెక్ట్స్ అనమాట.
అంతకుమించి పెద్ద ఎక్కువైతే ఉండవు. స్కిన్ రియాక్షన్స్ మాత్రం కామన్గా ఎక్కువగా ఉంటాయి. ఓకే, ఇవన్నీ ట్రీట్మెంట్కి ఫ్యూ డేస్ ఆర్ ఫ్యూ మంత్స్లో ఉంటాయి కదా సార్? లాంగ్ టర్మ్ కొంతమందికి రేడియేషన్ అవుతుండగా కూడా వస్తుంది. ఒక 10 సిట్టింగ్స్ అయిపోయిన తర్వాత ఇటువంటి చెప్పిన కాంప్లికేషన్ రేడియేషన్ స్కిన్ రియాక్షన్ అనేది కొంచెం టైం పడుతుంది. బట్ నోట్లో వచ్చే రియాక్షన్స్ ఒక 10-15 సిట్టింగ్లు అవ్వగానే కూడా వస్తాయి. సో లాంగ్ టర్మ్లో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను లంగ్ క్యాన్సర్కో బ్రెస్ట్ క్యాన్సర్కో ఇచ్చానంటే, చెయ్యి బ్రెస్ట్ క్యాన్సర్ ఫర్ ఎగ్జాంపుల్ చాలా కామన్గా చెప్తా ఉంటారు. నేను ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్కి రేడియేషన్ ఇచ్చినప్పుడు చేయి అంతా వాస్తుందండి ఇట్లా. ఓకే, ఎందుకంటే సర్జరీ అయిపోయింది పేషెంట్కి. నేను రేడియేషన్ ఇవ్వడం వల్ల ఇటు నుంచి ఇలా బ్లడ్ ఫ్లో అనేది ప్రాపర్గా ఉండకపోవడంతో చెయ్యి బరువు ఎక్కడము, చెయ్యి లావ్ అవ్వడం జరుగుతుంది. ఇది కామన్ కంప్లైంట్. అలాగే కొందరికి నేను పొట్టకి గజ్జలకి రేడియేషన్ ఇస్తాను, వాళ్ళకు కూడా కాళ్ళు వాస్తాయి. ఓకే, అలాగే ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్కి రేడియేషన్ చేసినప్పుడు లంగ్ కూడా కొద్దిగా రియాక్షన్ రావచ్చు, న్యూమోనియా డెవలప్ అవ్వచ్చు, ఫైబ్రోసిస్ డెవలప్ అవ్వచ్చు, ఇట్లా ఉంటాయి. ఇవి కామన్గా ఉంటాయి. అలాగే పొట్టకి ఇచ్చినప్పుడైతే కొంతమందికి రేడియేషన్ ఇండ్యూస్డ్ ప్రాక్టైటిస్ అని డెవలప్ అవుతుంది. సో కొంతమందికి మోషన్ పాస్ చేసినప్పుడు బ్లడ్ వస్తుంది. రేడియేషన్ అయిపోయిన తర్వాత 1 ఇయర్ కానీ 2 ఇయర్ కానీ, దట్ ఈస్ ఆల్సో రేడియేషన్ ఇండ్యూస్డ్ ప్రాబ్లం. బట్ ఇవన్నీ కూడా టెంపరీ, అప్పుడు కూడా తగ్గిపోతే ఆటోమేటిక్గా తగ్గుతాయి. తగ్గకపోతే కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి, అవి చేసి తగ్గిస్తాం. ఓకే, సో ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి, ఇప్పుడున్న అర్బనైజేషన్ ఆర్ పొల్యూషన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, రీజన్స్ ఏమున్నా కూడా కార్సినోజెనిక్ ఫ్యాక్టర్స్ అనేవి ఇంకా డెవలప్ అవుతున్నాయి కదా సార్? సో మనము డైలీ తీసుకోవాల్సిన కేర్ ఏంటి, రెగ్యులర్గా మెయింటైన్ చేయాల్సి? ఎస్, అందరికీ తెలిసినట్టుగా మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, మన ఆహారపు అలవాట్లు కానీ రెగ్యులర్గా మన నిత్యకృత్యాలు ఏవి ఉంటాయో అవన్నీ కూడా మనం మార్చుకోవాలి. ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. నిత్యకృత్యాలు మార్చుకోవడం అంటే ఏంటంటే బాడీకి ఫిజికల్ ఎక్సర్సైజ్ కావాలి. అది అందరూ చాలా ఇప్పుడు అంటే అందరికి అవేర్నెస్ వచ్చింది బాగా. ఇది గుండె జబ్బు వస్తుందని కానీ, లేకపోతే క్యాన్సర్ జబ్బు వస్తుందని కానీ, ఏదైనా కానీ అవేర్నెస్ అయితే బాగా డెవలప్ అయింది. అవడంతో అందరూ మంచి ఎక్సర్సైజ్ చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవాలి. ఫుడ్ హ్యాబిట్స్ ఇప్పుడు చాలా ఫాస్ట్ ఫుడ్ వచ్చేసింది, బట్ ఆ ఫాస్ట్ ఫుడ్స్ని అవాయిడ్ చేయాలి. మనకు కావాల్సింది ఏంటంటే హై ఫైబర్ డైట్ కావాలి, లో ఫ్యాట్ డైట్ కావాలి, హై ప్రోటీన్ డైట్ కావాలి, అండ్ అట్ ది సేమ్ టైం గ్రీన్ లీఫీ ఆకుపచ్చని కూరగాయలు తినాలి, పండ్లు తీసుకోవాలి, అలాగే వెల్లుల్లి బాగా తీసుకోవాలి, బ్రొకోలీ తీసుకోవాలి. ఇటువంటి మన ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవాలి. అలాగే ఎక్సర్సైజెస్ ఇవన్నీ కూడా మనం చేసుకుంటూ ఉంటే, అలాగే సిగరెట్ స్మోకింగ్ ముఖ్యమైన కారణం సిగరెట్ స్మోకింగ్. ఈ సిగరెట్ స్మోకింగ్ వల్లనే నోటి క్యాన్సరు, గొంతు క్యాన్సరు, లంగ్ క్యాన్సర్, బ్లాడర్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, చాలా క్యాన్సర్లు వస్తుంటాయి. మనం స్మోకింగ్లోనే ఒక దగ్గర 40 కార్సినోజన్స్ ఉన్నాయి. ఇటువంటి స్మోకింగ్ని మనం మానకపోతే మాత్రం క్యాన్సర్ రిస్క్ ఇంకెక్కువ అవుతుంది. అలాగే టొబాకో చూయింగ్ కానీ, పాన్ గుట్కా నవ్వడం కానీ, వీటి వల్ల కూడా క్యాన్సర్ రిస్క్ ఎక్కువ. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్, ఆల్కహాల్, లిక్కర్ ఇంటేక్. అది కూడా మినిమం క్వాంటిటీ తీసుకోవాలి తప్పితే మరి రెగ్యులర్ హ్యాబిట్ తీసుకుంటే మాత్రం లివర్ క్యాన్సర్ కానీ, మళ్ళీ స్టమక్ క్యాన్సరు అండ్ ఈసోఫేజియల్ క్యాన్సర్, ఇటువంటి క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ టైం రిస్క్ ఫ్యాక్టర్స్ చెప్తున్నాం కాబట్టి ఇంకోటి చెప్తాను. అలాగే కోల్ మైన్స్లో పనిచేసేవాళ్ళు, డస్ట్ ఎక్స్పోజ్ అయ్యేవాళ్ళు, కాటన్ ఇండస్ట్రీలో కానీ, పెయింటింగ్ ఇండస్ట్రీలో కానీ ఉండే వాళ్ళకి కూడా అట్ ది సేమ్ టైం రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయి, క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే సార్, సో ఏజ్తో సంబంధం లేకుండా, జెండర్తో సంబంధం లేకుండా క్యాన్సర్ని ప్రివెంట్ చేసుకోవాలి అంటే తీసుకోవాల్సిన కేర్ ఏంటి సార్? మేము చెప్పినట్టు ఎక్సర్సైజ్, రెగ్యులర్ బాడీ వెయిట్ మెయింటైన్ చేసుకోవాలి, అంత హైట్కి ఎంత వెయిట్ ఉండాలో చూసుకోవాలి. సో దట్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాలి, ఫిజికల్ ఎక్సర్సైజ్ కావాలి. అండ్ ఫుడ్ హ్యాబిట్స్ మనం మాడిఫై చేసుకోవాలి. అండ్ డిసీజ్కి స్క్రీనింగ్ ఎప్పుడు పెట్టుకోవాలి. అంటే క్యాన్సర్ సర్విక్స్ కానీ, క్యాన్సర్ బ్రెస్ట్ కానీ, ఎనీ క్యాన్సర్. సో రెగ్యులర్గా స్క్రీనింగ్ వన్స్ ఇన్ ఏ ఇయర్, 35 ఇయర్స్ దాటిన అమ్మాయి లేడీస్ అందరూ కూడా బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేసుకోవాలి, ప్యాప్స్మేర్ చేసుకోవాలి. జెంట్స్ అయితే కొంచెం 60 ఏళ్ళు 50 ఏళ్ళు దాటిన వాళ్ళైతే ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్, ప్రాస్టేట్ క్యాన్సర్ చాలా కామన్. సో దానికి స్కానింగ్ అది స్క్రీనింగ్ చేయించుకోవాలి, చెస్ట్ ఎక్స్రే తీయించుకోవాలి. దగ్గు కంటిన్యూస్గా ఉంటుంది. మన వాళ్ళు ఏం చేస్తారు, మామూలుగా యాంటీబయాటిక్ వాడుతూ ఉంటారు. ఎంతగా తగ్గట్లేదు అంటే మాత్రం తప్పకుండా ఒక ఎక్స్రే కానీ, ఒక స్కానింగ్ కానీ చేసుకొని చూసుకోవాలి. సో దీస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్. ఆల్కహాల్ మానేయాలి, సిగరెట్ స్మోకింగ్ మానేయాలి, ఫుడ్ మెయింటైన్ చేయాలి, బాడీ వెయిట్ మెయింటైన్ చేస్తే సో రిస్క్ తగ్గుతుంది. అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే, ఇది జెనెటికల్గా అందరికీ ఫ్యామిలీలో పైనుంచి కిందకి అందరికీ మూవ్ అయ్యే క్యాన్సర్ కాబట్టి రిస్క్ ఉన్నవాళ్ళు, అంటే ఫ్యామిలీలో మదర్కు, సిస్టర్కి, వాళ్ళ తాతలకు, అమ్మమ్మలకి హిస్టరీ ఉన్నవాళ్ళు రెగ్యులర్ స్క్రీనింగ్ మస్ట్ తప్పకుండా చేయించుకోవాల్సి ఉంటుంది. స్క్రీనింగ్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం సార్. థ్యాంక్ యూ. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి
ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.